సో మీరు గత 3 దశాబ్దాలుగా మీ అనుభవంలో సో మీరు మొదలుపెట్టినప్పుడు ఏ రకంగా ఉన్నది ఈ కార్డియాలజిస్ట్ విభాగం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేవల విషయంలో? సో ఇప్పుడు ఏ రకంగా ఉన్నది? సో దీని పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు గత 3 దశాబ్దాలుగా మన కార్డియాలజీ, గుండె రోగులకు సంబంధించిన చికిత్సా విధానాల్లో అనేకమైన మార్పులొచ్చాయి. అనేకమైన అధునాతన టెక్నిక్స్ అయితేనేంటి, టెక్నాలజీస్ అయితేనేంటి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది మేము ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడప్పుడే స్టెంట్స్ అనేవి అప్పుడప్పుడే మొదలెట్టాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఆ స్టెంట్స్‌లోను, ఆ డిజైన్‌లో అయితేనేమిటి చాలా ఆధునికమైన పరిణామాలు వచ్చాయి. దాంట్లో ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అని, ఆ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్‌లో కూడాను ఇప్పుడు 3rd జనరేషన్, 4th జనరేషన్ స్టెంట్స్ ఈ గుండెల్లోని పూడికలను ట్రీట్మెంట్ చేయడంలో చాలా సునాయాసంగా చేసే విధంగా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్, కొత్త కొత్త రకమైన బెలూన్స్, కొత్త రకమైన స్టెంట్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు ఇదివరకు గుండె కవాటాలలో ఉన్న జబ్బులు కానీ వస్తాయి, అంటే హార్ట్ వాల్వ్స్లో కానీ జబ్బులు వస్తాయి. ముఖ్యంగా అయోర్టిక్ వాల్వ్ అనే మూల మహాధమని అని ఉంటుంది. అయోర్టా అని దానికి సంబంధించిన వాల్వ్ ఉంటుంది గుండె లోపల ఎడమ వైపున, దాన్ని అయోర్టిక్ వాల్వ్ అంటారు. కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకి అయోర్టిక్ వాల్వ్ జబ్బు వస్తుంది అన్నమాట. అయోర్టిక్ వాల్వ్ జబ్బు వచ్చిన వాళ్ళకి ఇదివరకు కేవలం శస్త్రచికిత్స ద్వారా, ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స చేసేవాళ్ళం అన్నమాట. అయితే ఇటీవల కాలంలో ఆ వాల్వ్ మార్పిడి అనేది శస్త్రచికిత్స అవసరం లేకుండా, ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా తొడ దగ్గర చిన్న ధమని ద్వారా ఒక ట్యూబ్ పాస్ చేసి వాల్వ్ మార్పిడి కూడా చేసే అవకాశం ఇప్పుడున్న మనకి ఆ టెక్నాలజీ ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. దీన్ని ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ లేదా టావర్ అంటారన్నమాట. అలాగే ఇప్పుడు గుండెలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో హార్ట్లోని బ్లాక్స్, కొంచెం కాల్షియం డిపాజిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళని, అటువంటి బ్లాక్స్ని ట్రీట్మెంట్ చేయడానికి రోటాబ్లేషన్ అని, ఆర్బిటల్ ఎథెరెక్టమీ అని, లేదా ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని, అదొక స్పెషల్ బెలూన్ అనమాట, షాక్ వేవ్ బెలూన్ అంటారు దాన్ని. ఇటువంటి అనేక అధునాతనమైన ఎక్విప్మెంట్ ద్వారా గుండెలో ఉన్న గట్టిపడిన బ్లాక్స్ని కూడా ట్రీట్మెంట్ చేసే వీలు మనకు జరుగుతుంది ఈ మధ్య. అలాగే వచ్చిన హార్ట్ వాల్వ్స్లో కూడాను అనేక రకమైన వాల్వ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్వ్స్, కొత్త కొత్త టెక్నాలజీలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇలాగా అనేక రకమైన కొత్త టెక్నిక్స్ అయితేనేమిటి, కొత్త టెక్నాలజీస్ అయితేనేమిటి డెవలప్మెంట్ అయ్యి మనకి గుండె జబ్బుల ట్రీట్మెంట్ అంతకుముందు 3 దశాబ్దాల క్రిందటితో పోల్చుకుంటే ఇంకొంచెం సునాయాసంగా మనం గుండె జబ్బులను ట్రీట్మెంట్ చేసే వీలు ఇప్పుడు కలిగింది మనకి. సో డాక్టర్ గారు, మనకు హైదరాబాద్లో మెడికల్ టూరిజం మనకి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. సో మనకి ఇక్కడ అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ కావచ్చు, ఇంకా చాలా విభాగాల్లో అంటే ఈ విషయంలో కావచ్చు, మిగతా విషయాలలో ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది గత కొన్ని దశాబ్దాలుగా. సో ఇప్పుడు మనం గుండె వైద్యం విషయంలో హైదరాబాద్ యొక్క స్థాయి ఏ రకంగా ఉంది? సో ముఖ్యంగా ఈ విభాగంలో ఈ మెడికల్ టూరిజం ఏ రకంగా ఉందండి? ఇప్పుడు గుండె జబ్బుల ట్రీట్మెంట్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి చాలా గొప్పది. చాలా డెవలప్మెంట్ అవుతుంది, చాలా ప్రోగ్రెస్ అవుతుంది జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే గుండె జబ్బుల వైద్యానికి హైదరాబాద్ ఆల్మోస్ట్ ఒక క్యాపిటల్ సిటీలో తయారైంది మన దేశం మొత్తంలో. మన దేశంలో కంపేర్ చేసుకుంటే, చాలా పెద్ద మెట్రోస్ తోటి కంపేర్ చేసుకుంటే మన హైదరాబాద్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్ టెక్నాలజీస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, స్పెషలిస్ట్ సంఖ్య, గుండె జబ్బులు హార్ట్ కార్డియాలజిస్టుల సంఖ్య అయితేనేమిటి, నెంబర్ ఆఫ్ క్యాత్ ల్యాబ్స్ అంటే గుండె జబ్బుల ట్రీట్మెంట్ చేసే అధునాతమైన క్యాత్ ల్యాబ్స్ అయితేనేమిటి, అవైలబిలిటీ అయితేనేమిటి హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మన దేశంలోనే ప్రపంచ స్థాయి వైద్యాన్ని గుండె జబ్బులకి అందించే సెంటర్స్లో హైదరాబాదు చాలా ప్రప్రథమంగా ఉందన్నమాట. అందుకని మనకి హైదరాబాదులో గుండె జబ్బుల ట్రీట్మెంట్కి మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడాను, నార్త్ ఇండియా నుంచి, అస్సాం నుంచి అయితే బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర భారతం నుంచి కూడా
మన దగ్గర గుండె జబ్బుల ట్రీట్మెంట్కి రోగులు వస్తున్నారు అనమాట. అదేవిధంగా ఇతర దేశాల నుంచి కూడాను, మిడిల్ ఈస్ట్ నుంచి, కొన్ని ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది మన సిటీకి గుండె జబ్బుల ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు అన్నమాట. సో ప్రైస్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది సార్ వేరే దేశానికి మన దేశానికి గుండెకి సంబంధించిన? అంటే ఒక సింపుల్ స్టాండర్డ్ ప్రొసీజర్ తీసుకుంటే ముఖ్యంగా ఈ మెడికల్ టూరిజం పెంపొందించడానికి ఇంకా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సూచన చేస్తారా? అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ విషయంలో కావచ్చు, మిగతా ఏదైనా చేస్తే అంటే ఇక్కడ దీన్ని ఒక హబ్గా తయారు చేయడానికి ఇంకా మరింత మందికి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కాస్ట్ పరంగా చూసుకుంటే మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దేశంలో గుండె జబ్బుల ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తక్కువ. అలాగే మిగతా రాష్ట్రాలతో కూడా కంపేర్ చేసుకుంటే కూడా మన రాష్ట్రంలో గుండె జబ్బులకి అయ్యే వ్యయం కాస్ట్ తక్కువ. అందుకని మనం గుండె జబ్బుల ట్రీట్మెంట్కి మనం ఒక హబ్ లాగా తయారు చేయడానికి మంచి ఆపర్చునిటీ ఉంది. అయితే ఇప్పుడు మన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఎలాగైనా వస్తున్నారు పేషెంట్స్, మన దగ్గరికి వస్తున్నారు. ఇతర దేశాల నుంచి మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం రావడానికి మనం ఢిల్లీ లాంటి సిటీతో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీ ఒకటి మనకి ఇష్యూగా ఉంది. ఒకవేళ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉన్నట్టయితే మన ఈజీగా మన హైదరాబాద్కి చాలామంది రోగులు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇంకోటి సార్, అంటే ఇప్పుడు మనకు ఈ 2023 వచ్చిన లాన్సెంట్ సర్వే ప్రకారం కూడా మన ఈ IVUS కానీ లేదా ఈ OCT కానీ ఇమేజ్ గైడెడ్ ఇంటర్వెన్షన్ ఆంజియోప్లాస్టీ అంటున్నాం. అంటే ఈ ఫలితాలను ఏ రకంగా మెరుగుపరుస్తాయి? సో అంటే ఈ కాంప్లెక్స్ ప్రొసీజర్లో అంటే మనం ప్రిసైజ్గా అంటే మన ఖచ్చితత్వాన్ని పెంచడానికి సో ముఖ్యంగా ఈ యశోద హాస్పిటల్లో అంటే ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు? మేము యశోద హాస్పిటల్లో ఇప్పుడు యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ చేస్తామండి. యాంజియోప్లాస్టీ అంటే గుండెలోని పూడికల్ని ట్రీట్ చేసే ట్రీట్మెంట్. దాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. ఈ బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి అవసరమైన వాళ్ళకి స్టెంట్స్ వేస్తాం అన్నమాట. మేము యశోద హాస్పిటల్లో చేసే ప్రొసీజర్స్లో 90% ప్రొసీజర్స్ ఇమేజ్ గైడెడ్గా చేస్తున్నాం. ఇమేజింగ్ గైడెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్పెషల్ క్యాథెటర్ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఒక కెమెరా ఉంటుంది. దాని ద్వారా మేము గుండెలోని రక్తనాళం లోపల నుంచి కూడా మేము ఇమేజ్ చేసి ఆ రక్తనాళం లోపల బ్లాకేజ్ ఎంతవరకు ఉంది, ఎటువంటి బ్లాకేజ్, ఆ బ్లాకేజ్ ఎక్స్టెంట్ ఎంత, ఆ వెజల్ సైజ్ ఎంత, తర్వాత స్టెంట్ వేసిన తర్వాత స్టెంట్ ఎక్స్పాన్షన్ ఎంత ఆప్టిమల్గా ఉంది, కరెక్ట్గా ఎక్స్పాండ్ చేసామా, కరెక్ట్గా మనం కరెక్ట్ లొకేషన్లో స్టెంట్ వేసాము, ఇవన్నీ చెక్ చేయడానికి మామూలుగా ఎక్స్రే ద్వారా మనం డిసైడ్ చేయడం కంటే ఈ ఇమేజింగ్ ద్వారా. ఇమేజింగ్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది, అది అల్ట్రాసౌండ్ ఇమేజింగ్. ఇంకోటి ఏమో ఆప్టికల్ కోహరెన్స్ టొమోగ్రఫీ అని ఉంటుంది, అది ఒక లైట్ సోర్స్ బేస్డ్ ఇమేజింగ్ అన్నమాట. ఈ రెండింటిలో ఏదో ఒక మార్గం ద్వారా ఈ ఇమేజింగ్ చేయడం ద్వారా మనం చేసే ఈ యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ ఆప్టిమైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇటీవల వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే ఇమేజింగ్ గైడెన్స్ ద్వారా మనం యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసినట్టయితే లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇంకా మెరుగ్గా ఉంటాయని మనకి ఎవిడెన్స్ వచ్చిందన్నమాట. అందుకని మేము యశోద హాస్పిటల్లో మేము చేసే ఇంటర్వెన్షన్స్ 90% పైగా ఇమేజింగ్ గైడెన్స్ ద్వారా మేము చేస్తాం. సో డాక్టర్ గారు, మీ ఇక్కడ క్లినికల్ డైరెక్టర్గా ప్రపంచ స్థాయిలో ఎలాంటి అధునాతన టెక్నాలజీ వచ్చినా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి తీసుకురావడానికి మీరు విశేషమైన కృషి చేస్తున్నారు కదా. సో ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ కావచ్చు, లేదా మిగతా డేటా సైన్స్ కావచ్చు, లేదా రోబోటిక్స్ కావచ్చు, వీటన్నిటితో ఇన్వెన్షన్స్ అనేది వేగంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో అంటే మీ గుండెకి సంబంధించి, మీ గుండె విభాగానికి సంబంధించి ఏ టెక్నాలజీ మారే అవకాశం ఉంది, ఏ ఇన్వెన్షన్స్ మీ పట్ల మీరు బాగా ఎక్సైటింగ్గా ఉన్నారు, అది వస్తే విప్లవాత్మకంగా ఈ ప్రొసీజర్స్ మారే అవకాశం ఉందని చెప్పడానికి? ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ సర్జరీ లేకుండా వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది కేవలం అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్కే మనకి అవైలబుల్గా ఉంది. మైట్రల్ వాల్వ్కి ఇంకా ఆ టెక్నాలజీ ఇంకా ఇవాల్వింగ్ టెక్నాలజీ అన్నమాట. రానున్న 5-6 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఈ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఎలాగైతే చేస్తున్నామో అలాగే మైట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్ కూడా ఈజీగా చేసే టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంటుందని నేను గాఢ నమ్మకంతో ఉన్నాను. అలాగే కొన్ని సందర్భాల్లో అయోర్టిక్ డిసీజ్ అని ఉంటాయి, అయోర్టిక్ అన్యూరిజమ్స్ అని, డిసెక్షన్స్ అని, ఇటువంటి వాటికి కొందరికి ఇప్పుడు హైబ్రిడ్ ప్రొసీజర్స్ చేస్తుంటాం. అటువంటి వాళ్ళకి పూర్తి అయోర్టా కూడాను వితౌట్ సర్జరీ రీప్లేస్ చేసే రోజులు వస్తాయని కూడా నేను నమ్ముతున్నాను.
అలాగే ఇటువంటి కొత్త ఎక్విప్మెంట్స్ రావడం కాకుండా ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీలో కూడా రోబోటిక్స్ కూడా పెద్ద రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండె జబ్బుల్ని చాలా ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడం, ఇన్వేజివ్ టెస్ట్ అవసరం లేకుండా నాన్ ఇన్వేజివ్ టెస్ట్ల ద్వారానే గుండె జబ్బులను కనుక్కొని కొత్త టెక్నాలజీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు అందుబాటులో ఉంటుందని నేను ఆశిస్తున్నాను అన్నమాట. రైట్ సార్. సార్ చివరిగా అంటే ఈ వీడియో చూస్తున్న లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకి వారి గుండెను పదిలంగా ఉంచుకోవడానికి 3 చేయాల్సిన పనులు ఏంటి, 3 చేయకుండా పనులు ఏంటి అంటే నేను చెప్పాను సార్. చేయవలసిన పనులు కానీ చేయకూడని పనులు కానీ 3 కంటే ఎక్కువ ఉంటాయి, కానీ ముఖ్యమైన 3 టాప్ 3 ఏంటంటే వాళ్ళు హెల్దీ డైట్, రెగ్యులర్ ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ చెకప్ అండ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. ఓకే. చేయకూడని పనులు ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఒబెసిటీ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.